ఇప్పుడు తాజా వార్తా సమాచారం. బిగ్ బ్రేకింగ్, ఉత్కంఠత రేపుతున్న వైస్ చైర్మన్ ఎన్నిక. మూడోసారి ఎన్నిక వాయిదా, లోపలంతా ప్రశాంతం. బయట రాజకీయ జగడాలు. కూటమి నేతలను అడ్డుకునేందుకు దాడిశెట్టి విఫల యత్నం. ఎదురు తిరిగిన కూటమి పరాభవంతో పరుగులు పెట్టిన మాజీ ఎమ్మెల్యే. ఇంకా నీ నేరాలు ఘోరాలు చెల్లవని హెచ్చరిక. ఏలూరు బాలు ఇంట్లో తలదాచుకున్న మాజీ ఎమ్మెల్యే. కోరం లేక ఎన్నిక వాయిదా. సమస్య మా దృష్టికి ఏమి రాలేదండి. ఇక్కడ వీఆర్ హియర్ టు కండక్ట్ అన్ ఎలక్షన్. మనకు ఫోరం సభ్యులు అటెండ్ అయితే మనం ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం నన్ను నియమించింది. అంటే బయట అటువంటి పరిస్థితి ఉంటే కనుక స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఎన్నిక జరిగే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటది కదా, మరి అది లేదనే వాళ్ళ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాని మీద అంటే చైర్మన్ గారు మాట్లాడారు, మీరు దీంట్లో చెప్పారన్నమాట. కలెక్టర్ గారికి ఐపీఎస్ గారికి మేము చెప్తున్నాం, మేము బయటకు రావడానికి మాకు అలాంటి పరిస్థితులు లేవు, టీడీపీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి. అది నా పరిధిలో లేని అంశం. నేను ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మాత్రం వచ్చాను. ఫోరం సభ్యులు లేనందువల్ల ఈ ఎలక్షన్ వాయిదా పడింది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం గౌరవ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. అయితే ఈ రోజు ఈ స్పెషల్ మీటింగ్ కి ఎస్సీసీ నుంచి అబ్జర్వర్ గా జాయింట్ కలెక్టర్ గారిని కూడా నియమించడం జరిగింది. ఈ రోజు స్పెషల్ మీటింగ్ 11 గంటలకు మనం స్టార్ట్ చేశాము. మనకి యాక్చువల్ గా 15 కోరం సభ్యులు అయితే మనం 10 మంది మాత్రమే హాజరవడం జరిగింది. 12 గంటలు విత్ ఇన్ 1 అవర్ కాబట్టి 12 గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది.
ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ కూడా ఎస్సీసీ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే క్వారం లేనందువల్ల ఈ సభను రేపటికి వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ. రేపు 11 గంటలకి యథావిధిగా